ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో శ్రీశైలం వెళ్లు భక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మార్కాపురం డీఎస్పీ నాగరాజు దోర్నాల పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తారీఖున శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తూ ఉండటంతో 16వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దోర్నాలలోని శ్రీశైలం రహదారిలో గల మల్లికార్జున నగర్ వద్ద శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే కర్నూలు రహదారి వైపు వెళ్లు భారీ వాహనాలను పెద్దారవీడు మండలం కుంటా జంక్షన్ వద్ద నుంచి గిద్దలూరు వైపు మళ్లించడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్ లో ప్రయాణించే వాహనాలకు ఫిట్నెస్ మరియు డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లేని వాహనాలను తనిఖీలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీశైలం వెళ్లు వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అటువంటి వాహనాలను తనిఖీలు చేసి దోర్నాలలోనే నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల వరకు కూడా ఈ దోర్నాల నుంచి శ్రీశైలంకి ఎటువంటి వెహికల్స్ని కూడా అలౌ చేయము. సో భక్తులందరూ కూడా ఇది గమనించుకొని ఆ టైం 16వ తారీఖు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా దీన్ని ఈ డోర్నాల నుంచి శ్రీశైలం పోయే రహదారిని మా కంట్రోల్లో తీసుకొచ్చుకొని భద్రతా దృష్ట్యా ఆపుతున్నాం. కాబట్టి ఆ టైంలో మీ ప్రయాణాలు కొంచెం వాయిదా అంతా జస్ట్ గంటలే 2 గంటల తర్వాత మీ ప్రయాణాలు పెట్టుకోమని ఒకటి విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఆ రోజు వెహికల్స్ అన్నిటిని కూడా శ్రీశైలం వెళ్ళాల్సిన వెహికల్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఇక్కడ నుంచి కదలనీము, డోర్నాల్లోనే హోల్డ్ చేస్తాం. లేదు కర్నూలు పోవాల్సిన వెహికల్స్ ఎమర్జెన్సీ ఉంటే హెవీ వెహికల్స్ ఏమైనా కానీ మన కుంట జంక్షన్ నుంచి దేవరాజగట్టి జంక్షన్ నుంచి గిద్దలూరు మీదుగా నంద్యాల మీదుగా మళ్లించడం జరుగుతుంది. అది కూడా ఈ లారీలు కానీ బస్సులు కానీ వాళ్ళ వాహనదారులు కూడా వీటిని కూడా మనలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఘాట్ రోడ్లో ఆ రోజు ఎవరన్నా అది డే వచ్చేవాళ్ళు కానీ రిటర్న్ వచ్చేవాళ్ళు కానీ అర్లీగా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఘాట్ రోడ్లో వెహికల్స్ని ఎక్కడ కూడా పార్క్ చేయకుండా అందరూ కూడా ఫ్రీ ఫ్లోగా వచ్చేయాలి. ఆ ఘాట్ రోడ్లో ఏదో ఒక సైడ్ అట్లా పార్క్ చేసుకోవటం అనేది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ రోడ్లో వెహికల్స్ని ఆపటానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా కానీ మద్యం తాగి కానీ ఇలాంటివి కానీ ఆ రోజు కానీ ఘాట్లో విపరీతమైన చెకింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా రిటర్న్ అయ్యేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వెహికల్స్ని